దర్శన్ కోసం రెడ్ డ్రెస్ వేసుకొని గుడి దగ్గర ఎదురు చూస్తున్న సమీరాకి అదే గుడికి వచ్చిన ఆనంద ఇంకా శరణ్యను చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది, లేకుంటే దర్శన్ వీళ్ళతోటి ఖచ్చితంగా కలిసి రాడు. అసలు దర్శన్ ఎందుకు వచ్చాడు, అసలు దర్శన్కి నా గురించి తెలుసా లేదా అని సమీర ఆలోచిస్తూ ఉంటుంది. అసలు నాకు రోజు మెసేజ్ చేసేది, నాతో మాట్లాడేది దర్శనేనా అని అనుమానంగా అనుకుంటూ ఉంటుంది. అయితే మరోవైపు ఆనంద ఇంకా శరణ్య ఇద్దరు కలిసి గుడిలో అందరి వైపు వెతుకుతూ చూస్తూ ఉంటారు. అప్పుడు సమీర, నేను రెడ్ డ్రెస్లో గుడికి వస్తానని దర్శన్తో చెప్పాను కాబట్టి వీళ్ళిద్దరూ కలిసి రెడ్ డ్రెస్లో ఎవరు ఉన్నారా అని వెతుకుతున్నారు కదా అని అనుకుంటూ ఉంటుంది. మరోవైపు శరణ్య, అత్తయ్య గారు, రెడ్ డ్రెస్లో ఉన్న సమీరాని మనం ఎలా గుర్తుపట్టాలి? ఇక్కడ చూస్తే ఎవరు కూడా రెడ్ డ్రెస్లో కనిపించడం లేదు, మరి ఎలా అని ఆనందతో అంటూ ఉంటుంటే అప్పుడు ఆనంద కూడా, నువ్వు చెప్పేది కూడా నిజమేనమ్మా, అసలుకైతే తనే కదా మనకి రెడ్ డ్రెస్లో కనిపిస్తానని చెప్పింది. ఇప్పుడు చూస్తే ఎక్కడా కనిపించడం లేదు. ఒకటి అది మనల్ని చూసి హైడ్ అన్న అయ్యి ఉండాలి, లేకపోతే మనకి భయపడటం అయినా జరిగి ఉండాలి అంటూ ఉంటుంది. అప్పుడు శరణ్య, మరి ఇప్పుడు ఎలా అత్తయ్య గారు అని శరణ్య అంటూ ఉంటుంటే ఆనంద, చూద్దాం, ఏదో ఒక ప్లాన్ వేసి దాన్ని ఎలాగైనా పట్టుకోవాలి, అవకాశం చూసుకొని దాని ఆట ఎలాగైనా కట్టి పడేయాలి అని ఆనంద శరణ్యతో అంటూ ఉంటుంది. చూద్దాం మరి రెడ్ డ్రెస్లో ఉన్న సమీరాని పట్టుకోవటానికి ఆనంద ఎలాంటి ప్లాన్ వేస్తుందో ఈరోజు జరిగే ఎపిసోడ్లో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.